యాహ్! సో, హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మౌనిక. అండ్ ఈరోజు వీడియో, వ్లాగ్ ఎనీథింగ్ ఏదైనా గానివ్వండి, ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ దట్ ఈస్ వెరీ పర్సనల్ టు మై లైఫ్. ఎందుకంటే నేను పీసీఓడితో స్ట్రగుల్ అవుతున్నా అండ్ స్ట్రగుల్ అయ్యాను గూడా 2025. నాకు ఈ ఇయర్ డిఫరెంట్ ఏమేమో నేర్పించినాయి అసలు. సో, పాయింట్‌లోకి వెళ్ళిపోదాము. నేను ఆల్మోస్ట్ ఇన్ అ మంత్ 27-28 30 డేస్ గూడా నేను మెన్స్ట్రేషన్ అయ్యే డేస్ గూడా ఉన్నాయి. సో, అంత అంటే ఒక మంత్ ఫుల్ గూడా నేను ఆన్ మై పీరియడ్. సో, దట్ వాజ్ లైక్ హెల్. అరే! ఏందిరా ఇది అని. ఓహ్ మై గాడ్! తర్వాత నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళా. డాక్టర్ షీ స్టైల్ తనంటే నా బాడీ చెక్ చేసి షీ టోల్డ్ మీ ఫస్ట్ స్కానింగ్ ఇచ్చింది. స్కానింగ్ కన్నా ముందు నేను బ్లడ్ రిపోర్ట్ ఇచ్చాను. బ్లడ్ చెకప్ చేపించుకున్నాను. నా బాడీలో బ్లడ్ కౌంట్ ఎంతుంది అని. సో, తర్వాత నెక్స్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్తే తను చెప్పింది, ఫస్ట్ నాకెందుకో డౌట్ ఉంది. నువ్వు స్కానింగ్ చేపించుకో అన్నది. స్కానింగ్ చేపించుకొని రిపోర్ట్స్ చూపించినాక షీ ఈస్ లైక్, "నో, నేను అనుకున్నట్టే యూ హ్యావ్ డయాగ్నోస్డ్ విత్ పీసీఓడి" అని చెప్పింది. నాకైతే ఫుల్ బ్లాంక్ అనమాట. అరే! పీసీఓడి అంటే ఏంటిది అని అనిపించింది నాకైతే. అసలు నాకు దీని గురించి అనేది తెలీదు. నార్మల్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో చూసినప్పుడు ఏది మనకు సంబంధించింది కాదులే అని వదిలేసేదాన్ని. కానీ నాకు ఆమె చెప్పినప్పుడు మైండ్ బ్లాక్ అయిపోయింది ఒక సెకండ్‌కి. తర్వాత అడిగిన ఎట్టా ఇది ఏమి ఇది అని అంటే, ఒకసారి ఓవరీస్ ఎక్కువ రిలీజ్ అవుతుంటాయి. అంటే హార్మోన్ ఇంబాలెన్స్ కానివ్వి, ఇన్సులిన్స్ నీ బాడీలో ఎక్కువ రిలీజ్ అవుతున్నాయి. అందుకే ఇది కాజ్ అయింది. సో, నథింగ్ టు వరీ, దీన్ని క్యూర్ చేసుకోవచ్చు. అంత హై లెవెల్‌కి పోలేదు. నీది స్టార్టింగ్ లెవెల్ అంటే మోడరేట్‌లో, ఇంటర్మీడియేట్‌లో ఉంది మిడిల్‌లో. సో, దాన్ని నువ్వు క్యూర్ చేసుకోవచ్చు అన్నది. సో, నేను ప్రాసెస్ అడిగినాననమాట. ఎట్లా క్యూర్ చేసుకోవాలి అని. మంచి హెల్తీ ఫుడ్ తినాలి, అది తినాలి, ఇది తినాలి అని చెప్పింది. నేను అనుకున్న స్టార్ట్ డైట్ అన్నది. నేను డైట్ అన్నమంటే నాకు ఒక రౌండ్ అప్ అయిపోయిందనమాట మైండ్ అంతా. అరే! ఏం డైట్ చేయాలి అని. తర్వాత ఆమెనే అడిగేసినా అనమాట. డైట్ అంటే ఏం చేయాలి అని. అంటే రైస్ ఎక్కువ తినొద్దు. వైట్ రైస్ తినొద్దు మెయిన్. సో, ఈట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ రైస్ అంటే కీన్వా, లేదంటే రెడ్ రైస్, బాయిల్డ్ రైస్, డిఫరెంట్ రైస్ ఉంటాయి కదా! లైక్ కేరళ రైస్ అవన్నీ. సో, అవి తినమన్నది. తర్వాత రొట్టె, మన దాంతో రొట్టె, రాగి జావ, లైక్ డిఫరెంట్ దోసలుంటాయి కదా! మిల్లెట్స్ తోటి అవన్నీ చేసుకొని తినమన్నది. వెజ్జీస్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవాలి. తర్వాత కార్బన్ ఫుడ్స్ తగ్గియాలి, కార్బ్స్ తగ్గియాలి అని అన్నదామె. తర్వాత ఓకే. మైదా, బ్రెడ్ థింగ్స్ నథింగ్ టు ఈట్. నో బేకరీ ఫుడ్స్. నేను ఒక సెకండ్‌కి పాజ్ అయిపోయినా. అరే! ఈమె ఇంత చెప్తుంది. మనం ఫుడ్ లేకుంటే ఉండలేము అని అనిపించింది. తర్వాత లేదు, మై బాడీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు మీ అనుకోని, నేను ఆమె చెప్పిన నెక్స్ట్ అవర్ నుంచే లైక్ వాటర్ ఇంటేక్, నేను ఫస్ట్ వాటర్ ఇంటేక్ ఆల్మోస్ట్ 1-2 లీటర్స్ తీసుకునేదాన్ని. ఎప్పుడైతే నాకు ఆమె చెప్పిందో అప్పటి నుంచి ఖచ్చితంగా 3-4 లీటర్స్ తాగుతున్నా. ఎవ్రీ డే ఇట్స్ కంపల్సరీ టు టేక్ 3-4 లీటర్స్. మాక్సిమం 3.5, 4 టచ్ కాకుండా 3-3.5 వరకు తాగేదాన్ని. ఇప్పుడు ఖచ్చితంగా 4 టచ్ అవుతుంది నాది. సో, అది మనకు ఎంత మెంటల్ స్ట్రెస్ ఇస్తదంటే, ఆహ్, ఎందుకు నాకిట్లా అయిందంటే, ఫస్ట్ కన్సల్ట్ అయినప్పుడు నాకు మెడికేషన్స్ ఏమి ఇవ్వలేదు. ఫుడ్‌తో తగ్గియొచ్చనన్నది. కరెక్ట్‌గా ఫాలో అయినా, వాక్ చేసినా, నో ఎక్సర్సైజ్. నాకు ఎక్సర్సైజ్ అలవాట్లేదు కాబట్టి వాక్ 3 కిలోమీటర్స్ వాక్ చేసేదాన్ని. అంటే 20 టు హాఫ్ అన్ అవర్ వాక్. అంటే ఆఫీస్‌లోకి అప్ అండ్ డౌన్‌కే అయిపోయేది నాది. సరే అని అయిపోయింది. 1 ½ మంత్ కరెక్ట్‌గా స్ట్రిక్ట్ ఫాలో అయినా. తర్వాత నా బాడీలో నేను చేంజెస్ చూసినా అనమాట. అంటే ఒక ఎనర్జీ లెవెల్ రావడము, లైక్ ఎవ్రీథింగ్ వాస్ ఫైన్. అండ్ మార్చ్ 25 అనుకుంటా. మార్చ్ 25 ఒకరోజు మా బుడ్డోనికి, ఐ మీన్ మా కొడుక్కి బాలేకుంటే నేను హాస్పిటల్‌కి తీసుకుపోతే లైక్ సమ్ సర్జరీ జరిగింది వానికి గూడా. తర్వాత హాస్పిటల్‌లో ఉండాల్సింది ఒక 5 డేస్. అక్కడ నాది స్టాప్ అయిపోయిందనమాట. 2 డేస్, నాకు తెలిసి 2 డేస్ ఏమో ఫుడ్ లేదు. తినలేదు. ఒక పూటేమో తినేదాన్ని ఆ 2 డేస్‌లో. 2 డేస్‌లో ఒకసారో 2 టైమ్స్ ఏమో తిన్నా అంతే. సో, 6-7 మీల్స్ తినాల్సిన 2 డేస్‌లో నేను ఓన్లీ 2 మీల్స్ తిన్నా. అది మీల్స్ కూడా చెప్పలేము. మిడ్ నైట్ అట్లా అట్లా జరిగింది. తర్వాత అక్కడ నా పాయింట్ ఔట్ డౌన్ అయిపోయింది. అంటే ఫుల్ డౌన్ అయిపోయింది. నేనసలు వాటర్ ఇంటేక్ లేదు, చక్కగా ఫుడ్ లేదు, ఆఫీస్ వర్క్, ఇక్కడ హౌస్. సో, పెద్ద స్ట్రెస్ అయిపోయింది. ఈ పీసీఓడీ ఉన్నప్పుడు హార్మోన్ రిలీజ్ అయితే డిఫరెంట్ హార్మోన్స్ రిలీజ్ అయితాయి. మనం స్ట్రెస్ ఎట్లా మెయింటైన్ చేయాలో అర్థం కాదు. నేనైతే పగిలిపోయేది నాకైతే తల.
సో నాకు అక్కడ అనిపించినప్పుడల్లా ఏదో ఒకటి కామెడీ చూసేదాన్ని, అట్లా అయిపోయేది. తర్వాత నేను అనుకున్న ఓకే చిన్నగా చేంజ్ అవుతుంది అని. తర్వాత నేను స్టార్ట్ చేద్దాము మళ్ళీ. సో అప్పుడు స్టాప్ చేసింది, మళ్ళీ ఇప్పుడు రీస్టార్ట్ చేయాలి నేను. సో నా రీస్టార్ట్ జర్నీలో మీరు కూడా పార్ట్ అవుతారు అనుకుంటున్నా. నేను పడిన స్ట్రగుల్స్ కానీ నేను పడినంత కూడా మీరు కూడా పడింటారు, కొంతమంది పడిండకపోవచ్చు. ఓన్లీ 50% ఫేస్ మీరు చేసిండొచ్చు. ఇంకొకటి ఎవరు ఫేస్ చేయలేదు, నేను ఐఎమ్ టెల్లింగ్ యూ గాయస్, ప్లీజ్ మీకు బయట ఫుడ్ ఇప్పుడు పిజ్జా బర్గర్లు అవన్నీ చూడడానికి అర్రే వావ్ అనిపిస్తుంది. నేను కూడా అంటే బర్గర్ ఎప్పుడు తినలేదు నేను ఇంతవరకు, పిజ్జాలు అవి ఇవి తిన్నా. సో ఆ ఎఫెక్ట్ ఇప్పుడు పడ్డది నాకు మంచిగా. నేను మొత్తం ఇన్స్టాగ్రామ్ లేదంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ఎత్తుకుతే నాకు రేర్లీ అక్కడక్కడ ఒక వీడియో దొరికేది అనమాట పీసీఓడి గురించి. నేను అనుకున్నప్పుడు సో నేను ఫేస్ అయిన స్ట్రగుల్ లైక్ ఎంతోమంది ఫేస్ అయ్యారు, అవుతున్నారు, అండ్ ఫేస్ అవ్వకూడదని నా మెయిన్ మోటో దీంట్లో వచ్చేసి. ఇంకొకటి నేను చెప్పే ప్రతి ఒక్కటి కానీ డాక్టర్ని కన్సల్ట్ అయినా. ఇది నా పర్సనల్, నాకు వచ్చింది, నేను ఇది చేస్తున్నాను, నేను ఫేస్ చేస్తున్నాను, నేను ఒక్కదానే అందరూ ఫేస్ చేస్తున్నారు ఏమని నేను డాక్టర్ని కన్సల్ట్ అయినా. అండ్ ఫుడ్ గురించి అయితే న్యూట్రిషనిస్ట్తో మాట్లాడినా, అంటే నా బాడీకి నాకేం చెప్తుందో అది నాకు సెట్ అయింది. తర్వాత ఇంకొక లిస్ట్ కూడా తీసుకున్నాను అనమాట. అంటే అందరి ఉమెన్స్కి హూ ఇస్ ఫేసింగ్ విత్ పీసీఓడి క్యాజువల్ ఫుడ్స్ ఉంటాయి కదా, రెగ్యులర్ ఫుడ్స్ లైక్ ప్రోటీన్, ఫైబర్, విటమిన్ ఏ, డి, ఇంకొకటి మన బాడీకి కావాల్సినవి అవన్నీ కూడా నేను ఇంకొక లిస్ట్ చేసుకున్నాను అనమాట. సో అవన్నీ కూడా మీతోటి ముందుకి ఫర్దర్గా షేర్ చేసుకుంటా. కానీ ఇప్పుడు మన టర్నింగ్ పాయింట్ ఇక్కడి నుంచి స్టార్ట్ కావాలి అంటే లైక్ యూటర్న్ తీసేసుకోవాలన్నమాట మొత్తం మనము. నేను మెయిన్ ఫోకస్ వచ్చేసి 21 days ఖచ్చితంగా మీకు ఎట్లా అంటే 21 days మీరు హెల్తీ అండ్ రివర్సింగ్ డేస్ అండ్ పీసీఓడి గురించి మీరు ఎట్లా రివర్స్ చేసుకోవచ్చు. ఆ 21 daysలో నేను ఏం నేర్చుకున్నానో మీకు కూడా అదే నేర్పిస్తా. అంటే ఫస్ట్ కంటిన్యూ అయ్యి చెప్పా కదా, ఫస్ట్ స్టార్ట్ చేసిన తర్వాత హోల్లో పడ్డది, ఇంకా అది హోల్లోనే పోతుంది అనమాట. అంటే అన్హోల్డ్ చేయాలి కదా, అందుకే ఇప్పుడు మనం మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాం. నేను 21 days నేను ఎట్లా మళ్ళీ నా బాడీ నాకు ఎట్లా అనిపిస్తుంది నేను మీకు చెప్తా. మీరు కూడా ఖచ్చితంగా ఫాలో కాండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేసుకోండి. మీరనే కాదు ఇట్లా పీసీఓడి గురించి ఎవరెవరు ఖచ్చితంగా చాలా మంది ఫేస్ అవుతుంటారు వాళ్ళందరికీ షేర్ చేయండి. దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్. అంటే నేను అంత యూస్ఫుల్ చెప్పలేకపోయిండొచ్చు, నాకు తెలిసి నేను ఎంత చెప్పాలనుకున్నానో అంత చెప్పినా, లైక్ బియాండ్ మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ కాలేని అనుకుంటా. సో మీ ఎక్స్పెక్టేషన్స్కి నేను ఆ 21 daysలో మీరు అనుకున్నవి నేను చెప్పేస్తా. సో షార్ట్స్లోనే చెప్పేస్తా, లాంగ్ వీడియో నేను 21 days తర్వాత పోస్ట్ చేస్తా. ఎందుకంటే మనకు డిఫరెంట్ తెలుస్తాయి అనమాట. నేను చెప్పా కదా 25 to 28 30 days నేను ఐ వాజ్ ఆన్ మై పీరియడ్స్ అని. సో ఆ టైంలో నేను డాక్టర్ నాకు పీల్స్ ఇచ్చింది, మెడికేషన్స్ ఇచ్చింది. మెడికేషన్స్ కూడా పార్ట్ ఆఫ్ ఇంపార్టెంట్, అంటే ఆ పీసీఓడి జర్నీలో మెడికేషన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. కానీ దాంతోపాటు డైట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు మెడికేషన్ చేసి డైట్ వదిలేస్తే దట్ ఈస్ వెరీ రాంగ్. అండ్ నీ లైఫ్ స్టైల్ కూడా చేంజ్ చేసుకోవాలి. నువ్వు నీ అపీరియన్స్ మిగతా ఏదైనా కానీ లైఫ్ స్టైల్ అంటే ఓవరాల్ ఇంక్లూడ్ అవుతాయి. అవన్నీ కూడా నువ్వు ఖచ్చితంగా చేంజ్ చేసుకోవాలి. అవన్నీ చేంజ్ చేసుకుంటేనే నువ్వు నీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వగలవు వెన్ యూ ఆర్ ఆన్ పీసీఓడి జర్నీ. నాకైతే నేను చెప్పినవి మీకు ఇంట్రెస్టింగ్గా ఉండొచ్చు, లేదంటే అరే నేను కూడా నీ లెక్క ఫేస్ అవుతున్నా అని కూడా ఉండొచ్చు. మీరు నా లెక్క ఫేస్ అవుతున్నారా? సో ఇంకెందుకు ఆలస్యం, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ సబ్స్క్రైబ్ ఎందుకంటే నేను చెప్పేవి మీకు యూస్ఫుల్ కావాలి, మీరు కూడా పార్ట్ ఆఫ్ జర్నీ కాబట్టి మీరు కూడా మీకు కొంచెం లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు. అంటే మ్యారీడ్ ఉమెన్స్కి డైట్ అంటే ఇట్స్ అ వెరీ బిగ్ డీల్ నాకు తెలిసి. ఎందుకంటే ఫ్యామిలీ వాళ్ళందరూ ఉంటారు, ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీ వాళ్ళకైతే హెవీ సైక్ అయిపోద్ది. వాళ్ళకైతే డైట్ అంటే వాళ్ళకేం చేయాలా, నువ్వేం చేసుకోవాలా అనే దీంతో ఉంటారు. గర్ల్స్ దేనో లైక్ ఓకే మదర్కి చెప్తే సో తను చేసిస్తుంది. సో ఉమెన్ ఇఫ్ షీఈస్ ఫేసింగ్ దట్ ఫేస్, తను ఎక్కడి నుంచి. సో అందుకే అందరికీ అంటే ఫ్యామిలీకి యూస్ఫుల్ అయ్యేటట్టు ఉమెన్స్కిను, అంటే ఒక జాయింట్ ఫ్యామిలీలో ఒక పర్సన్ ఉంటే ఆ పర్సన్ పీసీఓడితో ఫేస్ అవుతుంటే ఎట్లా ఓవర్కమ్ చేసుకోవాలని కూడా నేను చూపిస్తాను. ఎందుకంటే ఐఎమ్ లివింగ్ విత్ మై పేరెంట్స్ అండ్ మేనేజింగ్ మై కిడ్, హోమ్, వర్క్. నేను వర్క్ చేస్తున్నా అండ్ ఐఎమ్ స్టడీయింగ్ ఎవ్రీథింగ్ టుగెదర్.
ఇట్లుంటది. అంటే మైండ్‌లో ఏదో ఒకటి మీరు సైలెంట్‌గా ఉన్నా కూడా ఏదో ఒకటి మైండ్‌లో తిరుగుతా ఉంటది. అది ఆటోమేటిక్‌గా ఓవర్ థింకింగ్ అయిపోద్ది. దానివల్ల మీకు స్ట్రెస్ ఒస్తది. స్ట్రెస్ ఉన్నప్పుడు బాడీలో హార్మోన్స్ ఎక్కువ రిలీజ్ అయిపోతాయనమాట. నేను ఎప్పుడైతే స్ట్రెస్ అవుతానో నాకప్పుడు అర్థమైపోద్ది మై బాడీ ఈజ్ నాట్ ఇన్ మై కంట్రోల్ అని. ఎందుకంటే ఒక సైడ్ ఫుల్ తలనొప్పొచ్చేది. ఎవ్వరితో మాట్లాడేదాన్ని కాదు. సైలెంట్‌గా ఉండేదాన్ని. నేను నమ్ముతారో నమ్మరో మా బుడ్డోనితో కూడా నేను టైమ్ స్పెండ్ చేసేదాన్ని కాదు. వస్తా, పక్కన పడేస్తా, నా పని చూసుకుంటా అండ్ ఐ గో టు స్లీప్. తర్వాత నాకు అర్థమైంది నేను ఎంత పెద్ద మిస్టేక్ చేస్తున్నానో. సో, గివింగ్ టైమ్ టు ఫ్యామిలీ ఈజ్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. నాకెందుకో తెలీదు నేను ఆ ఫేస్ అనుకుంటే అయ్యో! నాకు కళ్ళల్లో నీళ్ళొచ్చేస్తాయి. అండ్ ఐ డోంట్ వాంట్ టు స్ట్రగుల్ అండ్ ఐ డోంట్ వాంట్ టు సీ అదర్ వుమెన్స్ ఆర్ అదర్ గర్ల్స్ హూ వాంటెడ్ టు బీ స్ట్రగుల్డ్. సో, ప్లీజ్ ఆ లైఫ్ దట్ సిచ్యువేషన్ ఈజ్ వెరీ బ్యాడ్. ఎందుకంటే నేనున్న పర్సనాలిటీకి అరే నాకు హెల్త్ బాలేదురా అంటే ఎవ్వరు నమ్మరు. అరే నువ్వు అంత బాగున్నావు కదా! అదే నీకేమైందిరా అని అంటారు. కానీ నేను ఎంత హాస్పిటలైజ్ అయ్యానో, నేను ఎన్నిసార్లు డ్రిప్స్ ఎక్కించుకున్నానో, ఎన్నిసార్లు బ్లడ్ తీపిచ్చుకున్నానో, ఎన్నిసార్లు స్కానింగ్ తీపిచ్చుకున్నానో. ఐ నో. ఐ నో అండ్ ఓన్లీ యూ నో హూ ఈస్ ఫేసింగ్ దిస్. సో, మీరు కూడా ఈ ఫేస్ ఆఫ్ జర్నీని లేదంటే ఈ ఫేస్ ఆఫ్ పార్ట్‌ని మీ లైఫ్‌లో మీరు స్ట్రగుల్ అవుతుంటే సో, నాతో పాటే 21 డేస్ ఎక్కడికి మిస్ అవ్వకుండా 21 డేస్ ఫాలో కండి. సో, ఆ 21 డేస్‌లో నేనెంత నేర్చుకున్నానో మీకెంత నేర్పిస్తానో తెలిసిపోద్ది. సో, ఖచ్చితంగా మిస్ అవ్వద్దు. మొత్తం ఈ వీడియో ఫుల్ వరకు చూడండి. నేను ఎంత ఇన్ఫర్మేషన్ ఇవ్వగలనో ఈ వీడియోలో అంత ఇన్ఫర్మేషన్ ఇస్తా. మళ్ళీ ఎక్కువైపోద్ది మీరు కూడా బోర్ కొడుతది. అదే ఒకే బ్యాక్‌గ్రౌండ్ ఒకే ఏందిరా ఇది లొల్లి అని అనుకుంటారు. సో, అందుకే నేను ఎక్కువ ల్యాగ్ చేయకుండా ఇక్కడికి ముగిచ్చేస్తా అనమాట. ఖచ్చితంగా మీరు కూడా ఫుల్ నా 21 డేస్ జర్నీలో పార్ట్ కాండి అండ్ దట్ విల్ బి వెరీ యూస్ఫుల్ మీకు కూడా. సో, చూద్దాం ఎంతవరకు ఈ జర్నీ కంటిన్యూ అవుతుందో. అండ్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది ఉమెన్స్ అండ్ గర్ల్స్ హూ విల్ బీ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. అండ్ ఎవరు స్ట్రగుల్ ఫేస్ అవుతున్నారో వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి, వాళ్ళని కూడా జాయిన్ కమ్మనండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్లో నాకు మీకు క్లారిటీగా ఏదన్నా కానివ్వండి కమెంట్ చేయండి. ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా మీకు ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు అర్థం అవ్వలేదు అంటే ఐ విల్ గో కన్సల్ట్ డాక్టర్. నేను డాక్టర్ని కన్సల్ట్ అవుతా, మళ్ళీ మీకోసం వెళ్తా అండ్ మళ్ళీ చేస్తా అండ్ ఐ విల్ బీ గెట్టింగ్ బ్యాక్ టు యూ గైస్. సో డోంట్ వరీ, విల్ ఆల్వేస్ బీ కీప్ స్మైలింగ్ అండ్ ఫ్యామిలీతో మాత్రం టైం స్పెండ్ చేయడం మర్చిపోకండి. ఆ టైం స్పెండ్ చేయలేదంటే ఎంత అలిగేషన్స్ వస్తాయో, ఓ మై గాడ్. నేను అర్థమైంది నేను ఎందుకు ఇంత హ్యాపీగా లోపల ఎంత బాధ ఉన్నా నాకు మాత్రమే తెలుసు. సో బయటికి ఆల్మోస్ట్ ఉండాలి కాబట్టి దట్ స్మైల్ ఈజ్ దేర్. సో ఆల్వేస్ కీప్ యువర్ స్మైల్ ఆన్ యువర్ లిప్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే.